భారతీయ సంగీత ప్రపంచంలో ఒక సువర్ణ అధ్యాయానికి తెరపడింది. దశాబ్దాల పాటు తన అమృతమయమైన గాత్రంతో కోట్లాది మంది సంగీత ప్రియులను అలరించిన దక్షిణ భారత కోకిల ఎస్ జానకి గారు 88 years old శనివారం నాడున కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె మైసూర్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ఆమె మరణ వార్త తెలిసిన వెంటనే సినీ ప్రపంచం తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యింది. ముఖ్యంగా దక్షిణ భారత సినీ పరిశ్రమ ఒక కన్న తల్లిని కోల్పోయినంతగా శోకసంద్రంలో మునిగిపోయింది. 1957లో ఓ తమిళ చిత్రం ద్వారా గాయనిగా వెండితెరకు పరిచయమైన ఎస్ జానకి గారు ఆ తర్వాత వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. దాదాపు 6 దశాబ్దాలు పైగా సాగిన ఆమె సంగీత ప్రయాణంలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు మొత్తము 17 భాషల్లో 48,000కు పైగా పాటలు ఆలపించి అరుదైన రికార్డ్ కూడా సృష్టించారు. భాష ఏదైనా భావోద్వేగాన్ని తన గాత్రంలో అద్భుతంగా పలికించడం ఆమె ప్రత్యేకత. ముఖ్యంగా తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఆమె ఆలపించిన పాటలు తరతరాలుగా సంగీతాభిమానులను అలరిస్తూనే ఉన్నాయి. అయితే చిన్నారి గొంతు నుంచి వృద్ధుల స్వరం వరకు ఎలాంటి శబ్దాన్నైనా తన గాత్రంలో అలవోకగా పలికించగల అసాధారణ ప్రతిభ ఆమె సొంతము. భారతీయ సినీ సంగీత చరిత్రలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఇళయరాజా, ఎస్ జానకి కలయిక ఒక స్వర్ణ యుగంగా నిలిచిపోయింది. ఈ ముగ్గురి కాంబినేషన్ లో వచ్చిన ఎన్నో పాటలు నేటికి దక్షిణాది సంగీత ప్రపంచంలో చిరస్మరణీయ క్లాసిక్ గా నిలిచాయి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో కలిసి జానకి ఆలపించిన వేలాది యుగాల గీతాలు సంగీత అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. అలాగే ఇళయరాజా స్వరకల్పనలో ఆమె ఆలపించిన మధురమైన గీతాలు సంగీత ప్రియులను ఇప్పటికీ మంత్రముగ్ధుల్ని చేస్తూనే ఉన్నాయి. అయితే ఆమె అసాధారణ గాత్రానికి అనేక పురస్కారాలు దక్కాయి. ఉత్తమ గాయనిగా 4 జాతీయ చలనచిత్ర పురస్కారాలు అందుకున్న జానకి వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 31 ఉత్తమ గాయనిగా అవార్డులు అందుకొని అరుదైన ఘనత సాధించారు. అయితే సంగీత ప్రపంచంలో ఎన్నో శిఖరాలను అధిరోహించిన ఎస్ జానకి గారు వ్యక్తిగత జీవితం మాత్రం వరుస విషాదాలను ఎదుర్కొన్నారు. 1997లో ఆమె భర్త వి రామ్ ప్రసాద్ గుండెపోటుతో కన్నుమూశారు. అనంతరం ఈ ఏడాది జనవరిలో ఆమె ఏకైక కుమారుడు మురళీకృష్ణ కూడా తుది శ్వాస విడిచారు. కొడుకు మరణించిన కొద్ది నెలలకే జానకి గారు కూడా అనంత లోకాలకు తరలిపోవడం అభిమానుల గుండెలను కలచివేసింది. ఆమె భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె ఆలపించిన వేలాది అమర గీతాల రూపంలో ఎస్ జానకి గారి స్వరం చిరకాలం సంగీత ప్రియుల హృదయాల్లో మారుమోగుతూనే ఉంటుంది. జానకి గారి మరణ వార్త తెలిసిన వెంటనే ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ సినీ ప్రముఖులు, సంగీత విద్వాంసులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.